షాక్ ఇచ్చారు. పార్టీలో చేరేందుకు భారీగా ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సైతం వారిని పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలు నేతలను ఆదేశించారు. వైసీపీ నుంచి పార్టీలోకి వస్తామంటున్న నేతలతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. కుప్పం వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీలో చేరేందుకు భారీగా ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సైతం వారిని పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలకు నేతలను ఆదేశించారు. వైసీపీ నుంచి పార్టీలోకి వస్తామంటున్న నేతలతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. కుప్పంలో చంద్రబాబు పార్టీలో జాయిన్ అవడానికి వైసీపీ నేతలు తహతహలాడుతుంటే వారికి షాక్ ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 2 రోజులుగా పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించేటటువంటి క్రమంలో కుప్పం నియోజకవర్గానికి చెందినటువంటి చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ఇప్పటికే కుప్పంకి చెందినటువంటి టీడీపీ ముఖ్య నేతలతోటి వాళ్ళు రాయబారాలు నడిపినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు వస్తూ ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ దాదాపుగా కుప్పంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల్లో సింహభాగం టీడీపీలో చేరవచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోబోమని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఒకప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా తప్ప ఇంకా ఏ జెండా కూడా ఎగరినటువంటి సిచ్యువేషన్ నుంచి దాదాపుగా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జెండా కనుమరుగయ్యే స్థితికి, టీడీపీ జెండా కడితే వాళ్ళ మీద దాడులు చేసే స్థితికి వచ్చినటువంటి సిచ్యువేషన్. గతంలోనే ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. ఇక్కడ తాను నమ్మినటువంటి నాయకులు తనను మోసం చేసి వైసీపీలో చేరి తనకు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అధికారం రావడంతో మళ్ళీ తమ పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం ఆ నాయకులంతా చేస్తున్నారు అనేటటువంటి వాదన వ్యక్తం కావడంతో దీని మీద సీరియస్ అయినటువంటి చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి నాయకులు మనకు అవసరం లేదు అని చెప్పేసి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు భవిష్యత్తులో కూడా అంటే కేవలం ఒక కుప్పంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించి ఎవరైనా సరే పార్టీలో చేరాలి అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోబోము అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా అనేక కేసులు పెట్టించుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధికారం లేనప్పుడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టి మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి వైసీపీ వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీ క్యాడర్కి ఒకంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళని చేర్చుకోము అని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కుప్పంలో కూడా పార్టీకి సంబంధించి అనేక మంది పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వాళ్ళందరికీ చెక్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తెలుగు తమ్ములు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. కుప్పం వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీలో చేరేందుకు భారీగా ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సైతం వారిని పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలు నేతలను ఆదేశించారు. వైసీపీ నుంచి పార్టీలోకి వస్తామంటున్న నేతలతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.